మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. లక్ష్మమ్మవ్వ, నాకొక అనుమానం. చెప్పమ్మా. మీ ఇంట్లో కూడా ఇలాగే ఆస్తుల గురించి అందరూ గొడవ పడుతూనే ఉంటారా? ఆస్తి ఉంటేనే కదమ్మా గొడవలు పడ్డానికి. అసలు ఎందుకవ్వా ఈ ఆస్తులు, ఈ డబ్బులు, వీటితో ఏం చేసుకుంటారు? ప్రపంచమంతా డబ్బు చుట్టే తిరుగుతుందమ్మా. ప్రపంచమే డబ్బుమయం. అమ్మగారిలాంటి వాళ్ళకి డబ్బంటే ఒక లెక్క కాదు. అమ్మగారికి ఎంత డబ్బున్నా సాధారణంగా జీవిస్తారు. కానీ కొందరు ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు బడాయిలు పోతారు. కానీ అందరూ చెప్తారు బాగా డబ్బులుంటేనే అందరూ గౌరవంగా చూస్తారు అని. అది నిజమే కావచ్చు, కాని డబ్బే ప్రపంచం కాదమ్మా. డబ్బు కోసం గడ్డి కరిచేవాళ్లు చాలామందే ఉన్నారు. మీ ఆదిబాబాయి కుటుంబమే చూడు, ఎంత దుర్మార్గులో. అలాంటి వాళ్ళు డబ్బుల కోసం మోసాలు చేస్తారు, హత్యలు చేస్తారు, చెయ్యకూడని నేరాలు చేస్తారు. ఆదిబాబాయ్ చాలా చాలా దుర్మార్గుడని అమ్మ చెప్తూనే ఉంటుంది కదా. మీ అక్కను చంపిందే వాడు కదమ్మా. ఏమంటూ వాడి కుటుంబం అమ్మగారి జీవితంలోకి వచ్చిందో అప్పట్నుంచి అమ్మగారి జీవితంలో ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు చిన్నమ్మగారిని శివగామి అమ్మగారి చెల్లెలని తెలిసి ఆకట్టుకొని పెళ్లి చేసుకున్నాడు. చిన్నమ్మగారి ఆస్తి మొత్తం లాక్కోవాలని చూస్తున్నాడు. నేనందుకే ఆ దుష్ట శక్తుల్ని దూరంగా ఉంచాలని భైరవీదేవి విగ్రహాన్ని ఆ ఇంటికి పంపించాను. ఏం ప్రయోజనం జరిగిందమ్మా? ఆ దేవి కూడా మనకి పరీక్ష పెడుతున్నట్టు అనిపిస్తుంది. నేను ఒక్క పరీక్ష రాయడానికే చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాంటిది అమ్మ జీవితంలో రోజు పరీక్షలను ఎదుర్కొంటూనే ఉంది. త్వరలోనే వాటికి విముక్తి దొరుకుతుందిలే అమ్మా. అంతా ఆ భైరవిదేవి దయ. ఏంటి శిశిర, పెట్టిన గడువు అవ్వకముందే మళ్ళీ వచ్చావు. ఆ మాత్రం ఆగలేకపోతున్నావా? ఆగాలన్న నమ్మకం మొత్తాన్ని శివగామి హరించింది. అందుకే ఇక్కడే ఉండి ఆస్తిని రాయించుకుని వెళ్దామని వచ్చాను. ఏ, నీ ట్రస్ట్ అగ్రిమెంట్ మీద ట్రస్ట్ పోయిందా? ట్రస్ట్ ఉంది, పేషెన్సీ లేదు. నాకు నా ఆస్తి కావాలి. శివగామి చెప్పు, నా ఆస్తి నాకెప్పుడిస్తావు? ఇప్పటికిప్పుడు నా ఆస్తి నాకు నువ్వు రాసివ్వాలి. ఎందుకు శిశిరా అలా అరుస్తున్నావు? నాకు నా ఆస్తి రాసిస్తేనే నేను వెళ్ళిపోతాను. ఏంటిది శిశిరా, చిన్నపిల్లలాగా? మొన్నొచ్చావు ఏదో చెప్పావు, మళ్ళీ వచ్చావు అగ్రిమెంట్ అన్నావు, ఇప్పుడొచ్చి ఆస్తి రాసిస్తేనే వెళ్తాను అంటున్నావు. నా మాట గురించి నమ్మకం గురించి మాట్లాడావు. ఇప్పుడు నీ మాట నీ నమ్మకం ఏమయ్యాయి? పోయింది, మొత్తం పోయింది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడో ఏదో తేడా కొడుతుందని నాకు తెలిసింది. అందుకే అనుమానం వచ్చి నేనే వచ్చాను. నాకెందుకో వెయిట్ చేసినా వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది. నాకు తెలిసి ఇది నీకొచ్చిన ఆలోచన కాదు. నీ బుర్రని ఎవరో పాడు చేశారు, నీకెవరో ఫీడ్ చేసి పంపించారు. నేనేమైనా చిన్న పిల్లనా? ఎవరో చెప్తే ఫాలో అవ్వడానికి, ఎవరో చెప్తే తలూపి వచ్చేయడానికి? నాకు నీ మీద ఉన్న నమ్మకం పోయింది. బయట పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయని నాకు అర్థమవుతోంది. అందుకే నేనే వచ్చాను. నాకు నువ్వు ఏం చేస్తావో అనవసరం. నీ లాయర్ని పిలిపించుకుంటావో లేక లీగల్ టీంని సెట్ చేసుకుంటావో, ఎవరిని తెచ్చుకుంటావో తెచ్చుకో. నేను మాత్రం ఆస్తి రాసిచ్చే వరకు ఇక్కడే ఉంటాను. ఇక్కడి నుంచి, ఇంట్లో నుంచి కదలను కూడా. నువ్విక్కడే ఉండమ్మా, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఇప్పటికిప్పుడు రాసివ్వడం నా వల్ల కాదు. జరగాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అంతే. అవునా? ఏది నీ గుండెల మీద చేసుకుని చెప్పు, ఏం ఏర్పాట్లు జరుగుతున్నాయి?
ఎవరెవరితో మాట్లాడావు? ఆ భూపతితో నన్ను మాట్లాడించు. ఆ మునిగిపోయిన షిప్ తాలూకా కంపెనీ ఎండితో నన్ను మాట్లాడించు. శిశిర, డోంట్ బిహేవ్ లైక్ ఎ చైల్డ్. నువ్విచ్చిన టైంకి ఇంకా 2 రోజులు టైం ఉంది. అన్నీ ప్రాక్టికల్గా జరగాలంటే ఇట్ టేక్స్ టైం. ఆ టైంలోపు నీకు రావాల్సింది, మేము చేయాల్సింది చేస్తాం. నేను ఒప్పుకోను. శిశిరకి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. జరిగిన విషయం, జరుగుతున్న సమస్య గురించి శిశిరకి వివరిస్తే సరిపోతుంది. నిజం చెప్పేస్తే అర్థం చేసుకుంటుంది. అప్పుడు ఏం చేయాలో అది చేస్తాను. శిశిర, నీకొక విషయం చెప్పాలి. నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. శివగామి, మనం ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా శిశిర అర్థం చేసుకోదు. శిశిరకి మనం చేసే పని ఎలాంటిది, ఎంత టైం ప్రాసెస్కి పడుతుంది, ఇవేమీ అర్థం కావడం లేదు. నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా నీకు అర్థం కాదు. ఏంటి, మీ దగ్గరకొచ్చి నేనేదో భిక్షం అడుగుతున్నట్టుగా మాట్లాడుతున్నారు? అయినా నేనెందుకు అర్థం చేసుకోవాలి? నేనెందుకు మీరు చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తలూపాలి? నేను వెళ్ళి రోడ్డు మీద మీ ఇంటి ముందు ప్లకార్డులు పట్టుకుని కూర్చోమంటారా? నాకు న్యాయం జరగాలి, నాకు న్యాయం జరగాలి అని 100 మందిని తీసుకొచ్చి ఇంటి ముందు ఆందోళన చేపించనా? అప్పుడైనా మీరు నేను అడిగింది చేస్తారేమో. శిశిర, మేము డిఫెన్స్లో ఉన్నాం కదా అని నోటికొచ్చిందల్లా మాట్లాడుకో. నువ్వేం చేసుకున్నా మేం చేసేది అదే. ఇప్పటికిప్పుడు నువ్వు అడిగింది రాయడానికి కుదరదు. 2 రోజులు వెయిట్ చేయగలిగితే చెయ్యి. నీకు అంతకు మించి ఆప్షన్ లేదు. ఆపై నీ ఇష్టం. శిశిర, ఈ 2 రోజుల్లో మునిగిపోయేదేమీ లేదు. అర్థం చేసుకో ప్లీజ్. శివగామి, దండం పెట్టు. కాళ్ళకు కూడా మొక్కు, బాగుంటుంది. షీ డిజర్వ్స్ ఇట్. అర్జున్, అది కాదు. ఐ డోంట్ కేర్. ఏం చేసుకుంటుందో చేసుకోమను. ఇంత హింస భరించడం నా వల్ల కాదు. శిశిర, ఎందుకింత మొండి పట్టుదల? జస్ట్ 2 డేస్. సరే, మీ ఇష్టం. అయినా నాకు భయపడాల్సినంత అగత్యమేమీ పట్టలేదు. లీగల్గా మీ మీద నాకు పట్టుంది కాబట్టి ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అర్జున్. మనల్ని సేవ్ చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు. సమస్యని మనం తప్ప ఎవరూ సాల్వ్ చేయలేరు. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం.